మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణపై ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ఫైర్ అయ్యారు. కొట్టు సత్యనారాయణ ఎక్కడికక్కడ ఎంతెంత అవినీతికి పాల్పడ్డారో ఆధారాలతో నిరూపిస్తామన్నారు. తాడేపల్లిగూడెంలో ఏ పని జరిగినా కే ట్యాక్స్ పనులు వసూలు చేశారంటూ విమర్శలు గుప్పించారు. తాడేపల్లిగూడెం మున్సిపాలిటీ మాజీ వైస్ చైర్మన్ బొడ్డు సాయిబాబా, తాడేపల్లిగూడెం నియోజకవర్గ రెడ్డి సంఘం అధ్యక్షుడు కొవ్వూరి నాగేందర్ రెడ్డి తమ అనుచరులతో కలిసి జనసేన పార్టీలో చేరిన సందర్భంగా ఎమ్మెల్యే ఈ వ్యాఖ్యలు చేశారు. పార్టీలో చేరిన వారికి జనసేన పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. నేను అక్కడి నుంచి వచ్చాను, కౌన్సిలర్ నుంచి. నేను బంగారు స్పూన్తో పుట్టానని చెప్పలా, సామాన్య కుటుంబంలో పెట్టాం. మా నాన్నగారు ఒక ఆర్టీసీ డ్రైవరు. ఆ స్థాయి నుంచి మీ ముందు నిలబడి స్థాయికి వచ్చానంటే ఆ రోజు తెలుగుదేశం పార్టీ నాకు మున్సిపల్ చైర్మన్ గా అవకాశం ఇచ్చింది. ఈ రోజు జనసేన పార్టీ నన్ను ఎమ్మెల్యే చేసే మీ అందరి సహకారంతో నేను రుణపడిన పవన్ కళ్యాణ్ గారికి, కూటమి నాయకులకి, మీకు ఆ రుణం తీసుకునే విధంగా పార్టీలకు చెడ్డపేరు రాకుండా నేను నడుచుకుంటానని ఆ రోజు ప్రమాణ స్వీకారం చేశాను. అదే విధంగా నేను ఈ రోజు వరకు పనిచేస్తా ఉన్నాను. వాళ్ళు డబ్బు లేదు ఎక్స్పెక్ట్ చేసి నాకు ఓట్లు వేశారు. నేను వదిలేదా, నేను వచ్చిన దాన్ని అన్ని ఒకటొకటిగా చేయించుకొస్తా ఉన్నాను. ఇవాళ మెయిన్ రోడ్డుకి దాదాపు 10 కోట్లు శాంక్షన్ చేశాను. చాలా మంది సహకారంతో ఆ రోడ్లు వేయిస్తాను. దానికి ప్రతిఫలం అలాగే ఇప్పిస్తాను, నేను తీసుకోను. అది కూడా నేను చెప్పాను, నాగేంద్ర రెడ్డిని అడగండి. వాళ్ళ పార్టీలో జాయిన్ అవ్వడం గురించి కాదు. మీరు ఎవరైనా పెట్టుబడి పెట్టుకున్న వాళ్ళు ఉంటే 10 కోట్ల వరకు ఉంది. నేను ప్రజల్లో తిరుగుతున్నాను కాబట్టి ఏ ప్రాంతంకి వెళ్ళినా రోడ్డు లేదు, అన్ని ఒకటి